కలియుగంలో మానవుడిగా జన్మించి దైవ స్వరూపులుగా మారిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి దక్షిణ భారతదేశంలో తెలియని వారుండరు. ప్రపంచంలో ఏ వింత జరిగినా అప్పుడే చెప్పను బ్రహ్మంగారు అని అనడం మనం వింటూ ఉంటాం. అంత గొప్ప కాలజ్ఞాని దైవ స్వరూపులు నేటికి సమాధిలో సజీవంగా తపస్సు చేస్తున్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉత్తరప్రదేశ్ లో జన్మించి దేశమంతా నడయాడిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చివరిలో కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని కంది మల్లాయపల్లె అంటే ప్రస్తుతం మఠంలో సజీవ సమాధి అయ్యారు. ఆ కంది మల్లాయపల్లెనే ఇప్పుడు బ్రహ్మంగారి మఠంగా పిలుస్తున్నారు. హేతువాది, తత్వవేత్త, మహిమాన్వితుడు, సంఘ సంస్కర్త, దైవ స్వరూపులుగా కీర్తికెక్కిన శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన, గురు పూజ మహోత్సవాలు ప్రస్తుతం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మంగారి వంశస్థులు, ఎండోమెంట్ అధికారుల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మంగారి మఠంలో జరిగే ఈ ఉత్సవాలకు దక్షిణ భారతదేశం వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. కలియుగంలో మానవుడిగా జన్మించి దైవ స్వరూపుడిగా కీర్తికెక్కిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రను ఒకసారి తిరగేస్తే మానవులకు జ్ఞానబోధ చేసి సన్మార్గంలో నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవిశ్రాంతంగా కృషి చేశారు. విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ, పరిపూర్ణయాచార్యులకు బ్రహ్మంగారు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ సరస్వతీ నదీ తీరంలో క్రీస్తు శకం 1608లో జన్మించారు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులను కోల్పోయిన బ్రహ్మంగారు తరువాత అత్రి మహాముని ఆశ్రమంలో పెరిగారు. ప్రస్తుతం కర్ణాటక చిక్బల్లాపూర్ జిల్లాలోని కళవరహాళిలో ఉన్న పాపాగ్ని మఠంలో అక్కడి మఠాధిపతులు యనమదల వీరభోజయాచార్య, వీరపాపమాంబ అనే విశ్వబ్రాహ్మణ వృద్ధ దంపతులు బ్రహ్మంగారిని బాల్యంలోనే దత్తత తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. వీరభోజయాచార్య సహజ మరణం చెందిన తర్వాత బ్రహ్మంగారు తన 8వ ఏటనే లోక సంచారానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని కాంచీపురంలో ఆనంద భైరవ యోగికి వీరనారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి అలా దేశ సంచారం చేసుకుంటూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. బనగానపల్లెకు చేరుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడ గురువు రెడ్డి అచ్చమ్మ ఇంట్లో గోవుల కాపరిగా చేరారు. గోవులను మేపే సమయంలో రవ్వలకొండ గుహలో కాలజ్ఞానం రచించారు. బ్రహ్మంగారు రచించిన తాళపత్రాలను అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతులు తమ ఇంట్లో భద్రపరిచారు. కొంతకాలం బ్రహ్మంగారు యాగంటి కొండగుహలో తపస్సు చేశారు. అనంతరం అచ్చమ్మ ఇంటికి చేరుకుని వారి కుమారుడు అన్నా రాజయ్యకు కాలజ్ఞానాన్ని బోధించిన తర్వాత అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించి మళ్లీ లోక సంచారానికి బయలుదేరారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని పెద్ద కొమ్మెర్ల గ్రామానికి వెళ్లి అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత ఆ గ్రామానికి చెందిన శివకోటాచార్య పుత్రిక గోవిందమాంబను వివాహం చేసుకున్నారు. అక్కడి నుండి కంది మల్లాయపల్లెకు చేరుకుని బ్రహ్మంగారు సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. ఇంటి ఆవరణలోనే నీటి కోసం ఒక బావిని కూడా స్వయంగా తవ్వుకున్నారు. బ్రహ్మంగారు నిర్మించుకున్న ఇల్లు, ఆయన స్వయంగా తవ్విన బావి అన్నీ ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. స్వామివారికి 5గురు పుత్రులు, 1 పుత్రిక సంతానం కలిగారు. దూదేకుల సామాజిక వర్గానికి చెందిన సిద్ధయ్యను, దళితుడైన కక్కయ్యను బ్రహ్మంగారు శిష్యులుగా స్వీకరించారు. శిష్యగణ సమేతంగా దేశ నలుమూలలు సంచరించి వేదాంత తత్వాన్ని ప్రదానం చేశారు. కలియుగంలో పాపభారం అధికమైనప్పుడు తాను మళ్లీ జన్మలో వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తానని ఆయన చెప్పుకున్నారు. చివరిలో తాము ఈ భూమి మీద లేకుండా వెళ్లేందుకు సమయం ఆసన్నమైందని చెప్పిన వీరబ్రహ్మేంద్ర స్వామి కంది మల్లాయపల్లెలో క్రీస్తు శకం 1688 మే మాసంలో దశమి నాడు సజీవ సమాధి అయ్యారు. సజీవ సమాధికి ముందు బ్రహ్మంగారు ఓ మహాదీపాన్ని నీటితో వెలిగించి నా దీపం ఇకపై ఎప్పటికీ ఆరిపోదని చెప్పి వెళ్లిపోయి తపస్సు చేస్తూ కూర్చున్నారు. స్వామివారి ఆదేశాలతో వారి వంశస్థులు, శిష్య బృందాలు సమాధిని మూసివేశారు. స్వామివారు నీటితో వెలిగించిన దీపం స్వామి సమాధి వెనక వైపు ఇప్పటికీ భక్తులకు కనిపిస్తుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన కంది మల్లాయపల్లె తర్వాత కాలంలో బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది. ఈ మఠాన్ని అప్పటి సీఎం ఎన్టీ రామారావు బ్రహ్మంగారి మండల కేంద్రంగా చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన కాలజ్ఞానం తాళపత్రాలను స్వామి సజీవ సమాధి వద్ద నిష్ఠ పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ప్రతి ఏటా ఆరాధన, గురు పూజ మహోత్సవాలు 6 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు
స్వాముల వారికి మహాప్రసాద వినియోగము. కావున భక్తాదులు విచ్చేసి స్వాముల వారు దర్శించుకొని స్వాముల వారి ఆశీస్సులు పొందగలరు. జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. రాయే దుర్గామూన రామ చిలుక వచ్చి రామధర్మజ వార్త పలికేనుమా. పాయగట్టు గొల్ల పశువుల వద్దేడు ఏళ్ళ బాలకు బిడ్డ పుట్టేనిమా. శివ గోవింద గోవింద, హరి గోవింద గోవింద. గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమా. పాతాల గంగలో నీళ్ళింకిపోయేని భూతలంబున మంటలెగిసేని మాహం. శివ గోవింద గోవింద. దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అశేషంగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ నిర్వాహకులు, స్వామి శిష్య బృందం ఏర్పాట్లు చేస్తున్నారు.